ప్రభు పాదాల మీద బడి కృప పొంది 4 సందేశాలు కూడా ఎప్పటికప్పుడు అప్పుడే నిప్పుల మీద కాల్చిన తాజా రొట్టె వలె ఉండాలి. ఆ భోజన బలము చేత మరి హోరేబు శిఖరానికి చేరి మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు దేవుని స్వరమును విని తదుపరి తరమును సిద్ధపరచగలిగే అగ్ని రథాల్లో గుర్రాలకు ఎక్కిపోగలిగిన కృప పొందాలనే ఉద్దేశంతో ఈ విధంగా సందేశాలు సిద్ధపరచడం జరుగుతుంది. ఇందులో మనము తీసుకున్న మాట నీకు మేలు కలుగునట్లు అనండి. ఆమేన్. ఈ వచనాన్ని మళ్ళీ చివరిలో అక్కడికి వచ్చి మనం ముగిద్దాము. కాన్సెప్ట్ నీకు అర్థం కావడానికి ఈ మాట చెప్తున్నాను. నీకు మేలు కలుగునట్లు ఇలా చెయ్యాలి అని ప్రభు అన్నారు కదా. నేను మొదట మీ దృష్టికి తేవాలి అని గత 2-3 వారాలుగా నా హృదయంలో కలుగుతున్న ఒక ప్రేరేపణ, ఒక మాట ఏమిటంటే, ఏ మేలు? ఆర్థికపరమైన మేలులు ఉన్నాయి, ఏమంటారు, ఆరోగ్య సంబంధమైన మేలులు ఉన్నాయి, కుటుంబ సంబంధమైన మేలులు ఉన్నాయి, ఆత్మీయ సంబంధమైన మేలులు, చాలా మేలులు ప్రభు చేస్తున్నారు, చేస్తారు. ఏ మేలు అనే దాని మీద నా కాన్సన్ట్రేషను కొంచెం బాగా ఉండేలాగా పరిశుద్ధాత్ముడు ఎందుకో అలా నడిపించారు. నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట నాకు బాగా హృదయాన్ని పట్టుకున్నది ప్రియులారా. ఒకసారి చూస్తారా? 103వ కీర్తన 103వ కీర్తన 5వ వచనములో రాయబడ్డ మాట. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమిటా మాట? మేలుతో నీ హృదయమును అనాలి. చక్క ఇంతమంది ఉన్నారు కదా నాన్న, అనండి. ప్రైజ్ ది లార్డ్. ఏ మేలు అనే నా ధ్యానానికి ప్రభు ఇచ్చిన జవాబు ఏమిటంటే, హృదయము తృప్తి పొందగలిగే మేలు అనండి. సిన్సియర్గా ఆలోచించండి. జస్ట్ ఏదో లోపలికి వెళ్ళిపోక్కర్లేదు. జస్ట్ ఎన్నో మేలులు మనకు కలుగుతాయి. ప్రతి మేలు హృదయాన్ని సాటిస్ఫై చేయగలదా? చేయదు. అఫ్కోర్స్ వి సే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడే కాదు, మనకి పక్కన చిన్న హెల్ప్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అంట. సంస్కారం, సభ్యత, పద్ధతి, ఓ సంస్కారవంతమైనటువంటి హృదయ స్పందన, ఇట్ ఇస్ నీడెడ్. నేనేమంటానంటే, ఎన్నో మేలులు పొందుతాం, ఎన్నో మేలులు ప్రభు చేస్తారు. కానీ కొన్ని మేలులకి హృదయం తృప్తి పడిపోతాయి. చాలరా బాబు అనిపిస్తుంది. ఇంకా అంతకు ముందు నువ్వు పొందినవి ఇక మీదన పొందబోయేవి ఇక లెక్కలోకి రావు. అక్కడ ఇది చాలుది లైఫ్కి. ఉదాహరణకి నా అనుదిన ప్రార్థనలో ప్రతి ఉదయాన్ని నేను ప్రభువుతో ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, ప్రభువా నీవు నన్ను ప్రేమించుచున్నావు అన్నటకు నాకు మరలా ఏదైనా కొత్త రుజువు సూచనను ఇవ్వక్కర్లేదు, నీ సిలువ త్యాగం చాలు. ఇప్పుడు వచ్చే మేలులు అద్భుతాలన్నీ కూడా బోనస్, వస్తే సంతోషమే, రాకపోతే కూడా స్తోత్రం. ఫిక్స్ అయిపోయాం దేని మీద? సిలువ ప్రేమ, సిలువ త్యాగం చాలు, ఈ లైఫ్కి చాలు, అది చాలు. నువ్వు మళ్ళీ నేను ప్రేమిస్తున్నట్టు నా కుమారుడు ఇదిగో ఒక రుజువు. నువ్వు నేను 50 ఏళ్ళు బతికితే, 60 ఏళ్ళు బతికితే, 70 ఏళ్ళు బతికితే నువ్వు ఒక్కడి చేయిపోయిన మేలు అది చాలు. ఎందుకంటే సిలువ కార్యం, రక్షణ కార్యం మన జీవితం అంతటికి చారినంత గొప్ప మేలు. రక్షణ కంటే గొప్ప మేలు ఇంకేముంటుంది చెప్పండి? స్వస్థత వచ్చినా రాకపోయినా పెద్ద ముచ్చటేం కాదు. ఎలీషా ఆరోగ్యవంతుడై మరణించాడా? పౌలు గారు సుఖంగా బ్రతికాడా? వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరమును చూసి వందనం చేసే విశ్వాసము గలవారై మృతి పొందారు. ఇంక ప్రభు చిత్తం ఏం కాల అలా సావలేదు. వాళ్ళు మంచి విశ్వాసం చచ్చిపోయారంట. ఏది? ఫలము పొందినందున కాదు, ఫలము పొందకపోయినను. నేను ప్రభుకి ఎప్పటికప్పుడు మాట ఇస్తున్నాను, ప్రభువా నా విశ్వాసం ఫలం పొందకపోయినా, వాగ్దాన ఫలము అనుభవించకపోయినా, విశ్వాసమును కోల్పోయి, నిరీక్షను కోల్పోయి సావను, విశ్వాసంతోనే సత్తాను.
నీ మీద నాకున్న విశ్వాసం ఏం తగ్గదు ప్రభు. ఈ అద్భుతాలతో పెరిగిపోదు, అద్భుతం జరగకపోతే తరిగిపోదు. నువ్వు దేవుడివి, నేను పాపిని, నీ కాళ్ళ మీద పడ్డాను, నన్ను క్షమించావు, ఇది చాలేక ఈ జీవితానికి చాలు. ఇంకేం నాకు మేలులు అక్కర్లేదని కాదు, ఇస్తే స్తోత్రం, ఇకపోతే కూడా స్తోత్రం. నీ చిత్తమే నాకు ఇంపార్టెంట్. నేను అడిగాను కాబట్టి చేస్తావా చేయవని పంతం పట్టు కూర్చోను. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందంటావా? నీకేం అద్భుతాలు వద్దా, మేలు వద్దని వద్దని ఎందుకు అంటున్నామండి? ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టపడి ఇస్తే. నేను ఏడిచి గీబెట్టి గోలబెట్టి పంతానికి సాధించుకున్న రకమైతే కాదు. అదే పాప క్షమాపణ అయితే తన్నేసిన చంపేసిన వెళ్ళను, అక్కడే ఉంటాను, నువ్వు క్షమించదాకా వెళ్ళను. ఎందుకంటే అక్కడ సబ్జెక్ట్ అది. ఆ ఎంట్రీ పోతే ఇంకెందుకు బతుకు? ఈ సావులు సచ్చేదంతా దానికోసం కదా. అది పోగొట్టుకుని అయితే బతకలేము. రోజు ₹1,00,000 ఎత్తాను రా పరలోక మాత్రం ఏమనంటే ఏం చేస్తాం? అసలు ₹1,00,000 రోజు చెప్పు చేతులు పెట్టినా పర్లేదు కానీ ముందు అది నాకు. ఇక్కడ ఏది శుభ్రంగా లేకపోయినా ఎందుకు బతికేస్తున్నామండి? అడ్జస్ట్ అయిపోయి ఎన్నాళ్ళు ఉంటాం, వెళ్ళిపోతాం కదా అన్న ఫీలింగే కదా. ఎలాగో అక్కడ సుఖం ఉంది కదా, అలాగే అక్కడ మహిమ ఉంది కదా, అక్కడ శుభ్రంగానే ఉంటాం కదా, కొంతకాలమే కదా, అడ్జస్ట్ అయిపోదామని కదా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం మనం. అలాగే 1000 పరిపాలిస్తాం కదా ధైర్యం. ఆల్రెడీ క్రైస్తవులలో, దేవుని బిడ్డలలో, భక్తి కలిగిన వారిలో, రక్షణ సాక్ష్యమును కాపాడుకుంటున్న వారిలో ఎందరో ఎన్నికలలో నిలబడి రాజకీయాల్లో ప్రవేశించి దేవుని మహిమార్థమైనటువంటి బిడ్డలుగా బతుకుతున్నారు. వారిని ప్రోత్సహిద్దాం, వారి కోసం ప్రార్థన చేద్దాం. ఏమాత్రం బతుకు చాలే అని సాగిపోతున్నాం కదా. ఆర్థికంగా పరిపుష్టి లేకపోయినా, ఆరోగ్యం సమృద్ధిగా లేకపోయినా అడ్జస్ట్ అయిపోతున్న కారణం ఏంటి? కొంతకాలమే కదా, వెళ్ళిపోతాం కదా అని నిరీక్షణే కదా. అంచేత నేను అడుగుతున్నాను, ఎన్నో మేలులు ప్రభు చేశారు, చేస్తారు. హృదయం తృప్తి పడిపోయి మళ్ళీ అబ్బా సోల్రా అనేది ఏంటి? నాకు ఆ మాట బాగా ఇష్టం. మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నావు అంటే ప్రతి మేలు హృదయాన్ని తృప్తిపరచుద్దా? మేలులే కాదను, కొన్ని టచ్ చేస్తాయి హార్ట్ని. అబ్బా ఇజాల్ అనిపించుద్ది. ఎంత తృప్తి అయిపోద్దంటే అది వేషధారణ కాదు, నటన కాదు, దొంగతనం కాదు, నిజంగానే తృప్తి అయిపోతాం. చాలు బాబు అని హృదయం నిండా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక హృదయమును తృప్తిపరచగలిగే మేలులు ఏమిటి అన్నది ఒక మాట మీ దృష్టికి తేవాలనేది ఈ ఉదయకాలపు ధ్యానం యొక్క ఉద్దేశం. హృదయాన్ని తృప్తిపరిచే మేలు ఏమిటి? మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక 5,000 శాలరీ పెరిగింది, హృదయం తృప్తి అయిపోద్దా? దేవానికి స్తోత్రం అంటాం అంతే. హృదయాన్ని సాటిస్ఫై చేసే కార్యం కాదు అది. అట్లానే మనకి ఆ మేలు పట్ల కృతజ్ఞత లేదని చెప్పలేం. ఇప్పుడు వాడుతున్న కారు కంటే కొంచెం బెటర్ కారు కొనుక్కోగలిగాం, దీన్ని ఎక్స్చేంజ్ చేసి హృదయం తృప్తి అయిపోద్దా? అది హృదయాన్ని వెలితిపరిచేది కాదు, తృప్తిపరిచేది కాదు. ఉన్న కారు అమ్మేసుకోవలసి వస్తే కూడా ఓ కుండ్లి బతుకు ఏడవం, సరే దేవుని చిత్తం, దేవుడు ఇంకేది ఇస్తాడో, ఈ పోతే కూడా దేవుని చిత్తం, యేసు రక్తం ఏం చేయం. ఫిలిప్ గారికి రథం ఉండే వెళ్ళాడు, ఏంటి దేవునికి స్తోత్రం. ఆ దేశపు ఆర్థిక మంత్రి ఆపి ఎక్కించుకున్నాడు, దేవునికి స్తోత్రం. నేను మా పాషకాలను అక్కడ చెప్తాను, ఒరే ఆ రథం వెనకాల పరిగెత్తేది కొంతకాలం ఉంటుందిరా, రథం ఆపి ఎక్కించుకునేది కూడా ఉంటుంది, నువ్వు బాధపడకని. మన పిల్లగాలు ఉంటారు కదా, అన్నా అసలు ఏంటన్నా బాబు అంటే, నువ్వు ఎంతకాలం వెనకాల పరిగెడతావు, అలాగే ఉండదు. వాడు ఆపుతాడు, జరిగి ఎక్కించుకుంటాడు, తర్వాత దిగుతాడు, తర్వాత ముంచుతావు, లేపుతావు. ఆడు రథంగానే స్పీడ్కి వెళ్ళిపోయి ఆత్మ నేను తీసుకెళ్ళిపోతుంది. నీకు ఎప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది, నీకేం భయపడకని చెప్తాను. ఎందుకంటే యథార్థంగా కష్టపడి పిల్లలకు ఒకసారి సేవలు ఎదురవుతున్నటువంటి నిరుత్సాహకరమైన వాతావరణం బట్టి ఇక నా జీవితం పట్ల దేవుని చేతి వింతేనేమో అని చెప్పేసి కనుక ఒక సమస్య, ఒక సవాలు హృదయాన్ని కృంగదీయదు, ఒక మేలు వెంటనే తృప్తిపరచదు. అసలు సబ్జెక్ట్ అది కాదు. కానీ కొన్ని మేలులు ఉంటాయి, తృప్తి మళ్ళీ మామూలుగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హృదయంలో సంతృప్తి లేని జీవితాలే సూసైడ్స్కి పోతున్నాయి, డైవోర్సులకి వెళ్తున్నాయి, ఫ్రస్ట్రేషన్కి వెళ్ళి అనేకులు ఇబ్బంది పెడుతున్నాయి.
ఈ ఫ్రస్ట్రేషన్లో పడి ఇతరులు ఇబ్బంది పెట్టే జీవితాలైనా డిసప్పాయింట్మెంట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోయే రకమైన ఇవన్నీ ఏంటి? హృదయంలో ఒక సాటిస్ఫాక్షన్ లేక, ఫ్యామిలీ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ లేక, చెట్టు కింద ఉన్న, అడవిలో ఉన్న, గొర్రెల వెనకాల ఉన్న, చేతిలో సితార తప్ప ఏమీ లేకపోయినా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పాడే. ఆ మాట, నాకు లేమి కలగదు, నాకు అసలు కొరత లేదా, ఎక్కలా చూస్తున్నాను, ఏంటి బెంచికారులో కూర్చొని అన్నాడు ఆ మాట. చెట్టు కింద గొర్రెలను ఒకసారి కూర్చోబెట్టి ఓ సితార తీసుకొని, సితార అంటే ఎక్కడ, ఏ బ్రాండ్ ఉట్టిదే, నాలుగు తీగలు కట్టించాడు అంతే. ఎక్కడ కంపెనీ ఉందండి అప్పుడు, ఏ బ్రాండ్? వాళ్ళు తీగలు తీసుకొచ్చి పొలం ముక్క కట్టేసి కూర్చొని ఇలా అనేసరికి అయ్యి గొర్రెలను వచ్చేసి నాటి ఎంతగా అయ్యంత దశమంతులు గొర్రెలు అయ్యి ఎక్లాసిన సంగీతం చక్కగా ఒక పాట వేసుకుంటే దేవునికి స్తోత్రం అలా గుండిపోయాట. రోజు పిచ్చి గొర్రెలారా, మీరు నన్ను కాపరాకున్నారే బాబు, నాకు కూడా ఆయనే కాపరే, ఆయన కాపాడతాడు, ఏం పర్లేదని పాడుతుండేవాడు అంట ఆయన. ఆ దశలో ఆయన అనేవాడంట, నాకు అసలు లేమి కొరత లేదు. హృదయంలో ఒక సంతృప్తి ఉంటే కారున్నవాడు కన్నా నేల మీద కూర్చున్న సంతృప్తికి పాడుతున్నాడు పాటలు. పదార్థ సంబంధమైన వైభవం కలిగించే సంతృప్తి కాదు, ఆత్మలో హృదయంలో కలిగిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. చాలా అనిపిస్తుంది చూడు, అది నేను చెప్పేది. ప్రతిదీ అంతగా హార్ట్ని టచ్ చేయదు. అసలు హార్ట్ అంటూ ఉంటే ఇట్లా చూస్తాను నన్ను, దేవుని స్తోత్రం. ఏ హార్ట్కి బాత్ ఏ భయ్, మీరు ఈ హార్ట్ని పట్టించుకోకుండా మీరు ఏదో అన్ని డబ్బుల్లో కొలత ఎత్తే చెప్పలేము. హృదయ సంతోషాన్ని ఇప్పుడు ఎన్ని రూపాయలు కొలుస్తారు, కుదురుద్దా? ఒక మహాకవి రాశాడు, కొన్ని దారుణ హత్యలు ప్రభుత్వ హత్యలు అని విరుచుకుపడ్డాడు ఆ కవి. ప్రభుత్వమే దగ్గరుండి హత్య చేయించిందా అని మాకు అనుమానం కలుగుతుంది, అంత బాధ కొంత కడుపులో అని రాసి, మీరు చేయించిన హత్యకు 5 లక్షలు నష్టపరిహారమా, మేము ఒప్పుకోమన్నాడు. అప్పుడు ఇంకొకడు వచ్చి అన్నాడు 50 లక్షలు అయితే ఓకేనా అని. నువ్వు అసలు ప్రపంచాన్ని కొని ఇచ్చినా నాకు కుదరదు, ఆ డబ్బులను ఉంచుకొని మా వాడిని మాకు ఇచ్చేయి అన్నాడు. అద్రపేద్దు, మాకు మా వాడిని తెచ్చిచ్చేయి అంటే నువ్వు ఇచ్చిన డబ్బు ఇంట్లో జీవనోపాధితో కుటుంబాన్ని పోషించేవాడు చచ్చిపోయినందున జీవనోపాధికి డోకా లేకుండా చేయగలదు, కానీ వ్యక్తి లేని లోటునైతే పూర్చుతాం. ఆ సూర్యుని ఎవడు నింపుతాడు? అంచేత తృప్తి పడిపోయే మేలు, ప్రభువుకు స్తోత్రం. మీరు ఒకసారి 4వ వచనాన్ని చూస్తారా? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నేను అనేది ఏంటంటే 3-4 వచనాలు కలిపితే ఒకటే. నీ దోషములను, నీ సంకటములను, సమాధిలో నీ ప్రాణమును, అంటే నీ పాపాలు క్షమించి నీ ఇక్కట్లన్నీ కూడా సరిచేసి మరణంలో నుండి, పాతాళంలో నుండి, నరక బలములో నుండి, సమాధిలో నుండి నీ ప్రాణమును, నీ ఆత్మను విమోచించి రక్షణ కలుగు చేస్తాడు. అదే కదా. మేలుతో హృదయాన్ని రాజయ్యాక సింహాసమే కూర్చొని, ప్రభా, దిస్ ఈస్ ద టైమ్ ఐ ఫీల్ ద అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై హార్ట్ బికాజ్ యు మేడ్ మీ కింగ్, హల్లెలూయా అన్నాడా? అరణ్యములో గొర్రెలు కాయిచున్న నన్ను దేశమునకు రాజుగా నిలిపితివే, నా హృదయం ఇప్పుడు సంతృప్తి పడి ఉన్నది. అవుదా? రాజు అయినందుకు కాదా? అలాగైతే అభిషేకం కూడా వచ్చి కొట్టేసినప్పుడు మొత్తం చచ్చిపోయి ఆత్మహత్య చేసుకోవాలా? కన్న కొడుకు శత్రువుగా మరి రాజ్యాన్ని లాక్కొని చంపడానికి ప్రయత్నం చేస్తే అడవులు పాలైపోయి చెట్టు కింద కూర్చొని కూడా ఎక్లెస్ అని పాటలు రాసి పాడాడు. సింహాసనం మీద కూర్చున్నప్పటికీ అడవిలోకి వెళ్ళిపోయిన వర్షిప్పేం తగ్గల, చెలరేపుడు అక్కడ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే కోల్పోయిన సింహాసనం, రాజ్య బహిష్కరణ, అడవులు పాలవటం తన హృదయంలో ఉన్న తృప్తిని ఏం తగ్గించలేకపోయింది. అది నేను చెప్పే పాయింట్. నా హృదయం తృప్తిపరిచిన సింహాసనము చేత కాదు, సమాధిలో నుండి నా ప్రాణమును, దోషములని పరిహరించావు, నాకు పాపక్షమాపణ కలగజేసి, ఏమండి సంకటములంటే ఏంటయ్యే? మామూలు కష్టాలు కాదు,
నీ ఎదురు నీతిమంతుడు కనపడదు, నీ దోషి కనపడటానికి బలి అర్పణల చేత, స్తుతి ఆరాధనల చేత పలు విధములుగా నీ ఎదుట యోగ్యునిగా కనపరచుకుంటే నేను చేసిన సకల ప్రయత్నముల్లో కూడా విఫలమైపోయిన క్షణాన ఇక నీ వల్ల కాదులా, నా తరపున నువ్వే వచ్చి నా కొరకు బలైపోయి నాకు రక్షణ ఇచ్చావు. చూసావు, ఈ తిప్పట్లన్నీ సెటిల్ చేసేసావు, ఈ పాపాలని క్షమించేసావు, సమాధిలో నుండి మరణములో నుండి నా ప్రాణమును విమోచించావు, నా హృదయం తృప్తి అయిపోయింది అంతే. స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా. నేను చెప్పేసి వారితో ఒకటే, రక్షణ కార్యము కన్నా హృదయమును తృప్తిపరచగలిగేది ఏమీ లేదు. పాప క్షమాపణ కన్నా హృదయం తృప్తిపరిచేది ఏమీ లేదు. మరణ బలం నుండి విమోచించబట్టం కన్నా తృప్తిపరిచేది ఇంకేమి. హృదయాన్ని తృప్తిపరిచే మేలులు ఆర్థిక సంబంధమైనవి కాదు, పదార్థ సంబంధమైన వస్తు సంబంధమైనవి కాదు. ఆత్మలో విమోచించబడితే, క్షమించబడితే, కడగబడితే, శుద్ధీకరించబడితే, సమాధి బలము నుండి నీ ఆత్మ విమోచించబడితే ఇంక నీకు దోకలేదు. హల్లెలూయా. బాప్తిజం పొందినప్పుడు పాడితే ఎక్కువగా పాడుతున్న పాట గుర్తుంటుంది, నా సంకటములన్నీయు, అన్ని చరణాల్లో నా అప్పులు పోయి నిన్న నొప్పులు తగిన ఉండదా? అసలు అది కాదు సంకటం. ఫరో కాడి కొంచెం బయట రావటం, ఐగుప్తు చెరలోంచి బయటికి రావటం, ఎర్ర సముద్రం దాటి అవతల పట్టం. అసలు ఏంటి సంకటం? ఫరోకు నేను ఇంకా దాసుడను కాను, అది అసలు తలక నొప్పి. దేవునికి స్తుతి పొందిన మేలు ఏంటంటే నేను ఇప్పుడు కనానుకు హక్కుదారుణ్ణి, అది మేలు. హల్లెలూయా. ఐగుప్తు వద్దనుకున్నాను, వదిలేసాను, బయటకు వచ్చాను, వీడు వెనకాల పడుతున్నాడు కదరా బాబు అన్నాడు, తెచ్చాడు. అమ్మయ్య, నా ప్రాణం విమోచించబడింది. ఇప్పుడు నెమ్మది వచ్చింది, నాకు ధైర్యం వచ్చింది. నేను నమ్మిన ప్రభువు నాకు నేర్పిన పరిశుద్ధాత్మ అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను ఈ పూట, హృదయము తృప్తి పొందే మేలు అంటే పాపక్షమాపణ. మన దోషములు తొలగిపోయి, మరి నీకు ఎంట్రీ వచ్చింది పదరా అన్నాడు అనుకో, అబ్బా హల్లెలూయా. యువతలాడు కేజీ పచ్చి బంగారం ముద్ద చేతిలో పెట్టినా సరే, ఎలా అక్కడ సీటు ఉంది నాకు. ఇప్పుడు మనకంటే లేదనుకో, అబ్రాం గారికి లేదా? మాట్లాడేంటి? బైబిల్ చదవరా ఇప్పుడు? క్యాలెండరేనా? లేదు, దేవుని స్తోత్రం. వెండి బంగారములు కలిగిన ఐశ్వర్యవంతుడయ్యను. ఎంత చక్కని మాట ఆయన గురించి. పూటకే 400 మంది తిన్నారంట నా ఇంట్లో కొన్ని సంవత్సరాల పాటు. 400 మందికి భోజనాలంటే మన ఇంట్లో పెళ్ళికే జరుగుతుంది. గృహప్రవేశానికి పెళ్ళికి 400 భోజనం. అసలు అందరం సరిపోయిందండి, ఇంకా మిగిలిపోయిందండి. ఇది జీవితానికి ఒకసారి, రోజుకి కాదు ప్రతి పూట అబ్రాం గారి ఇంట్లో అదే. ఎంత సంపన్నుడండి ఆయన. మరి పూటకి 400 మంది తీర్చుంటే వల్ల అబ్రహాము త్వరలోనే బీదవాడయ్యను. అవ్వలేదు, ఆ రేంజ్ అలాగే ఉంది. దాన్ని బట్టి ఎప్పుడు నా అబ్రహాం గారు దేవునికి స్తోత్రం చెప్పాడా? అసలు సబ్జెక్టే కాదు అది. బైబిల్లో భక్తుల యొక్క స్థిత ప్రక్రియత అంటా ఉందాన్ని. అంటే ఉంటే పొంగిపోవడం, లేకపోతే కుంగిపోవడం లేకపోతే ఉండదు. నేను సరదాగా చెప్తున్నా కదా సామెత ప్రసంగాల్లో, ఏమండి వంట చేస్తుందంట ఒక అమ్మ, ఏం వండుతున్నావు అందంట. పొంగితే బూరెలు లేదు అప్పుడు అన్న. ఆ చేసి అమ్మకు కూడా తెలియదు ఇది బూర అప్పడమో. అలా పొంగిపోతే బూర అనుకోవాలా, అలా ఉంటే అప్పడం అనుకోవటం. ఎంత పప్పు చేయకపోతే చివరైందన్న రకం. వంటలు పర్ఫెక్ట్గా వచ్చిన బాబు కాదు ఏంటి. హల్లెలూయా. రుచి పసి లేని పలసటి చారు పెట్టిందంటే పప్పు చారు లాంటిది అమాయకంగా. కొత్తగా వచ్చిన పిల్ల కదా బాగోదు అని చెప్పి, బాగుందమ్మా వెరీ గుడ్ అని చెప్పి అన్నారంట. ఇంకా అల్లం వెళ్ళిపోయలేదు, ఇంకా బాగుండేది అంట. ఇందులో పప్పు చారులోకి అల్లం వెళ్ళిపోయి దొరకలేదు, నాకు దొరికితే ఇంకా అదిరిపోని ఉంటుందంట. అప్పుడు ఈడు అనుకున్నాడు, అల్లం వెళ్ళిపోయి దొరకకుండా చేసిన దేవానికి స్తోత్రం. ఏం చేసి చంపేద్దరా మమ్మల్ని అంటే. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వంటలు తెలిసినాయి. తాలింపులో కొబ్బరి వేస్తే కొబ్బరనమని. నాకు ఇలాంటివి తెలియదు. కొబ్బరన్నం అంటే మా చిన్నప్పటి నుంచి మాకు శాఖలు చచ్చిపోయేవాళ్ళం. మమ్మీ రే కొబ్బరికాయలను కూరండ్రా అది పాలు తిన్ను 100 డ్యూటీలు వేసేది మమ్మీ. అమ్మో కొబ్బరి అంట అవి బాబో అనుకున్నాము. ఇదే కొబ్బరి తెచ్చి తాలింపులు ఎత్తు కొబ్బరి. నేను ఆ రోజు మర్చిపోలేకపోయాను చాలా రోజులు. ఇంత సింపులా?
కానీ చదువుకున్నాళ్ళండి బాబు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయాను నేను. ఇదేంటనంటే కొబ్బరి ఎలా తాలింపులు కొబ్బరి. మేలుతో హృదయం తృప్తిపరచడం అంటే ఏం కాదు సార్. డబ్బులు, బంగారం, ఆస్తి కాదు. నీకు పాపక్షమాపణ కలిగి ఈ పాపపు సంఖ్యల నుండి నీ ఆత్మ విమోచించబడింది చూడు. అబ్బా, కోట్లు లెక్కగా వేక. నేను 16 ఏళ్ళకే బాప్తీసం పొందాను. ఆ బాప్తీసం పొందినప్పుడు సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తే నేను ఒక పాట పాడాను. తిన్నగా ఇప్పటికీ రాదు, అప్పటికి ఎలా పాడి ఉంటానో మీరు ఊహించుకోండి. ప్రజలు ఎంత బాధపడ్డారు. అయితే ఆ పాటలో ఒక లైన్ నాకు ఇష్టం అంట. అది ఏంటంటే, ఆడకుండగలనా నేను పాడకుండగలనా, ఈ దినమున అంతరంగు ఉబ్బుకుచు పొంగుచున్నది, ఎందుకురా అంత ఫీల్ అయిపోతున్నా. రక్షించబడ్డాను. అసలు కన్నీరు ఆగేది కాదు. ఎక్కడ చూడదరికి వెళ్ళి మొక్కలేసి, ఓ ప్రభువా నేను ఇప్పుడు నీ రాజ్యం వచ్చేస్తున్నాను, రక్షణ చేసావు ప్రభు అని. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా రక్షణ బంధువులు పాడతారు. మెయిన్ లైన్ చేసి అని చెప్పబడుతున్నారు. భాగ్యము దీనము ప్రభున్ గైకోనదీన. ఎప్పుడు అలాంటి పాటలు ఉన్నది ఇట్లా. ఎంత ఏమి చేస్తే తృప్తి వస్తుంది నాన్న. డబ్బులు ఇస్తేనా, తిండి పెడితేనా, ఎవరికండా. నేను మొత్తం 4 గంటలకి కలబడి రోడ్డు మీద బిర్యానీ తినేస్తాను. 10 మంది వాళ్ళ ముఖాలు ఎంత సంతోషమో. 4 గంటలకి వాళ్ళు బ్రష్ చేయలేదట. నిన్న ఇంటికాడ చేసిందే నైట్ డ్యూటీ. తెల్లవారులు పేరుకుపోయింది అంతా పడి తినేస్తున్నారు. మరి అదే అలా కూర్చుంది, అలా వేసేస్తున్నారు రోడ్డు మీద నిలబడి. మా కారు వాళ్ళని తప్పించుకొని రావాలి ప్రతి ఆదివారం. అసలు ఇంత ఆకలి ఉందా అనేది ఒకటి, ఇందులో ఇంత ఆనందం ఉన్నదా అన్నది ఇంకోటి, ఈ పేరు మీద ఇంకో ఆనందాలు ఏమైనా ఉన్నాయా అన్నది మీరు హిడెన్ ఎజెండా. అది ప్రభు అందరినీ కాపాడుగాక. హల్లెలూయా. మరి జీవిత వాస్తవాలు అట్టు ఉంటాయి. నాకు బీపీ పెరిగిపోతుంటుంది. ఏసాలు చూస్తున్నా ఒక్కొక్కడిని. ఆడు బిర్యానీ తింటాక రాడు, ఆడు ఇంకొకరు బుర్ర తింటాక వస్తాడు. ఆడి మేత వేరు. వీళ్ళందరినీ మార్చాలనేది నా ప్రార్థన. కట్టలు తెంచుకున్నది బీపీ వచ్చేస్తుంటుంది. ఏం చేయగలం? బలహీనుడి కోపం కానీ పేదవాడి జ్ఞానం కానీ పనికిరామంటండి. దేవునికి స్తోత్రం. ఏదన్నా ఆ రేంజ్ ఉన్న వాళ్ళది దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నా, నీ హృదయం తృప్తి పొందే మేలు డబ్బుల జీతం పెరిగితేనా, కారు కొనుక్కుంటేనా, మంచి ఇల్లు కట్టుకుంటేనా, యేసన్న గారి ప్రసంగాలు క్యాసెట్లుగా తయారు చేయబడి క్రైస్తవ సమాజంలోకి అందుబాటులోకి వచ్చిన ఆరంభ కాలంలో సమాధానం అనేది మొదటి ప్రసంగం అయ్యగారిది. నేను తొలి 4 క్యాసెట్లు కొనుక్కొని పద్దకినేసేవాడిని. కూర్చొని కొత్త. అందులో అయ్యగారు వాక్యం చెప్తా, ఆ రోజుల్లో టాకింగ్ అబౌట్ 90s, ఎర్లీ 90s, బాంబే ఒక ఇంటికి వెళ్తే ఆ డైనింగ్ టేబుల్ అసలు బేపచ్చగా ఉందంట. కొన్ని లక్షలు ఖరీదంట. ఎంత రేటా అని ఆశ్చర్యపోయారంట అయ్యగారు. ఆ ఇంట్లో తల్లిగారు, నాన్న ఇల్లు ఎలాగ ఉంది అని అంటే, యేసన్న గారు అన్నారంట, భూమి మీద స్వర్గంలో ఉందాం. ఇంకా ఆయన వర్ణిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇంకా అసలు ఇంకా మనం ఇంకెవడో కాపీ కొట్టలేడు వేసి రక్తం పెంచి అంటే ఆవిడ అని చెప్పండి, స్వర్గమా ఈ ఇల్లు నాకు రోజు నరకం ఉందంట. ఆయన చెప్పిన పదాలు కొన్ని చెప్తాను మీకు. పరుపు మీద కూర్చుంటుంది, అదే ఉయ్యాల్లో ఊపేస్తుంది నన్ను. ఈ ఇల్లు నరకమా నీకు? ఒక పంపు తిప్పితే వేడి నీళ్ళు, ఇంకో పంపు తిప్పితే చల్ల నీళ్ళు వస్తున్నాయి. ఈ ఇల్లు నరకమా నీకు? 2 లక్షల రూపాయలు డైనింగ్ టేబుల్ నీకు నరకమా అంటే భయంకరమైనటువంటి టార్చర్ పెడతారంట పెద్ద మనిషి ఇంట్లో. మంచికి చూడరంట. పారిపోయాక అనాథాశ్రమంలో చల్లాలనిపిస్తుంది నన్ను అని తల్లి దుఃఖపడిందంట. కాబట్టి వస్తు సంపద హృదయం తృప్తిపరిచేది కాదు. ముఖ్యంగా దేవుని బిడ్డలకి హార్ట్ని టచ్ చేసి వా అనిపించాలంటే నిజంగా నీ పాపాల క్షమాపణ కుదురుకు చూడు. నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి నిర్మలమైపోతావు చూడు. ఆహా, అప్పుడు కలిగే సంతోషం దేంతో కూడా. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేసి, హృదయము తృప్తి పొందే మేలు పాపక్షమాపణ, పరిశుద్ధపరచబట్టం, విమోచించబట్టం. దీనికి మించింది లేదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆమేన్ హల్లెలూయా.